హాయ్ అండి. దేవీ నవరాత్రుల 4వ రోజండి. సో మనకి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మార్నింగ్ ఏంటంటే పూరి అని చేస్తున్నాము. సో ఫస్ట్ ఏంటంటే పూరీలోకి పూరీ కూర అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో పూరీ కూరలోకి ఏంటంటే మనకి పోపులు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంప ఉంటే బంగాళదుంప అవన్నీ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. సో ఈలోగా కొంచెం శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి అనేది కొంచెం వాటర్లో బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ కర్రీలో ఏంటంటే ఈ శనగపిండి అందులో వేసేసి కలిపేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో నెక్స్ట్ ఏంటో పక్క కర్రీ అవుతుంది, పూరీ కర్రీ. సో ఈ పక్కన పాలు అంటే ఈరోజు 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం అనేది రెడీ చేస్తున్నానండి. సో ఫస్ట్ బౌల్ పెట్టుకొని అందులో పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత ఫస్ట్ బియ్యం ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. సో అందులో బియ్యం అనేది వేసేసానండి. సో పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. సో పూరి చేసే క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి. సో పూరి రెడీ అయిపోయింది. సో పరమాన్నంలో కూడా బెల్లం వేస్తాం కదండి. సో బెల్లం వేసేది కూడా మిస్ అయ్యింది వీడియో. సో బెల్లం వేసి బాగా కలిపేసుకోవాలి. సో పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దేవుడి దగ్గరికి అమ్మని దేవుడి దగ్గర సర్దేశారు. సో ఇప్పుడు దేవుడి దగ్గర పూజ అనేది చేసుకుంటున్నానండి. సో పూజ ఏంటంటే ఈరోజు ఏంటంటే మనకి దేవీ నవరాత్రులు 4వ రోజు అండి. సో అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి అష్ట ఐశ్వర్యాలను సిద్ధించే లలితా త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి, షోడశి, లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో మహావిద్యలలో ఒక స్వరూపం అండి. సాక్షాత్తు ఆది పరాశక్తి, ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారండి. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే అని అర్థం. అయితే త్రిపుర సుందరి అనే పదానికి అర్థాలు అనేకం. ఓం శ్రీ మాత్రే నమః. దేవీ నవరాత్రులు 4వ రోజు విశిష్టత అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.